నేనేమో లిప్‌స్టిక్ పెట్టుకున్నాననుకుంటున్నారా? ఇలా షైన్ ఉందనుకుంటున్నారా? షైనీ లిప్‌స్టిక్ పెట్టుకున్నాననుకుంటున్నారా? హ్మ్. ఏం కాదు. అదేంటి ఏం అప్లై చేసుకుంటే ఇంత షైన్ అన్నదుంది నా లిప్స్. చూసేద్దాం పదండి. సో, ఇవాల్టి రెమెడీ ఇవాళ డే 6 అన్నమాట. డే 6 అన్నది మన స్కిన్‌ని మన లిప్స్‌ని ఎలా కాపాడుకోవాలి. ఓన్లీ మన ఫేస్ అంటేనే మనకి ఇవే కాదు కదా! మన లిప్స్ బావుంటేనే కదా మనకు కూడా ఒక లుక్ అన్నదొస్తుంది. సో, ఆ లిప్స్‌ని మనం ఎలా కాపాడుకోవాలి. మౌత్ అరౌండ్ డార్కెనింగ్ ఉన్నవాళ్ళు, నెక్ అరౌండ్ డార్కెనింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవాల్టి రెమెడీ అన్నది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇవాళ డే 6 అన్నది లిప్స్‌ని కాపాడుకోవడం, అలాగే ఎక్కడ మీకు డార్క్‌నెస్ ఇక్కడున్నా సరే ఐస్ దగ్గర, అలాగే మీకు నెక్ దగ్గర, మౌత్ అరౌండ్ డార్క్‌నెస్ ఉన్నా కూడా ఇవాల్టి ఇదే రెమెడీ అనేది సొల్యూషన్ అన్నమాట. సో, అదెలా ప్రిపేర్ చేసుకోవాలి, అప్లికేషన్ ఏంటి అన్నది సో, ఇప్పుడు చూసేద్దాం పదండి. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పాజిటివ్‌గా థింక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా దానికన్నా ఇంపార్టెంట్. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండండి. మీరు అన్ని అచీవ్ చేసుకోగలరు. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? లేతే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మీ అందరి కోసం మార్నింగ్ 8:00కి తీసుకొచ్చేస్తున్నాను. సో, ఇప్పుడన్నది మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్‌లో స్కిన్ కేర్ సిరీస్ అన్నది నడుస్తుంది. సో, ఇవాళ డే 6 అన్నమాట. ఇప్పటిదాకా ఎవరైనా చెక్‌ఔట్ చేయకపోయి ఉండుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లింక్ అన్నది చూసారంటే మీకు డే 5 వరకు అన్ని వీడియోస్ అనేది అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. సో, అన్నీ చూడండి. అది ట్రై చేయండి. ఆ బెనిఫిట్ అనేది మీరు పొందండి. అప్పుడు ఆ కంటిన్యూషనే ఇవాల్టి రెమెడీ అన్నమాట. సో, ఇవాళ మన లిప్స్‌ని మనం ఎలా కాపాడుకోవాలి అన్నదే ఇవాల్టి మన డే 6. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? ఇప్పటిదాకా అన్నీ చూసేయారు కదా! సో, బ్యూటిఫుల్ అలాగే సింపుల్ ఇంగ్రీడియెంట్సే కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంది కదా! ఇప్పుడేం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే మన అప్‌లోడ్ చేయంగానే నేను నోటిఫికేషన్ అనేది మీకొచ్చేస్తుంది. అప్పుడు అన్ని రెమెడీస్ అనేది ట్రై చేయొచ్చు ఇంట్లో మీ కంఫర్ట్ జోన్‌లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ మన డే 6 అన్నది మన లిప్స్‌ని ఎలా కాపాడుకోవాలి. మౌత్ అరౌండ్ డార్కెనింగ్ ఉన్నవాళ్ళు, నెక్ డార్కెనింగ్ ఉన్నవాళ్ళు, ఐస్ అరౌండ్ డార్కెనింగ్ ఉన్నవాళ్ళు, ఎక్కడైనా డిస్‌కలరేషన్ ఉంటే ఎక్కడున్నా సరే అక్కడ అన్నది ఇవాల్టి రెమెడీ అన్నది మీరు ప్రిపేర్ చేసుకొని, అప్లై చేసుకున్నారంటే మీకు ఇవన్నీ గూడా దూరమైపోతాయి. సో, అదెలాగా? సింపుల్‌గా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూసేద్దాం. దాని ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దాని ప్రిపరేషన్ ఏంటి? అని ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఇవాళ మన రెమెడీ అన్నది మన దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి విటమిన్ ఇ ఆయిల్ కావాలి. డార్క్‌నెస్ తగ్గిస్తుంది. మనకి అది సప్పుల్‌గా ఉంచుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది గ్లిజరిన్. గ్లిజరిన్ అన్నది మన స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచుతుంది. ఒక గ్లో అన్నది తీసుకొస్తుంది. అంటే మన స్కిన్‌ని సప్పులుగా ఉంచుతుంది. డ్రై అసలే అవ్వనివ్వదు. సో, అందుకనే గ్లిజరిన్ అన్నమాట. సో, నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్ అన్నది అలోవెరా జెల్. సో, అలోవెరా జెల్ అన్నది మన స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంటుంది. దాని నిండా వాటర్ కంటెంటే ఉంటుంది 99%. సో, అందుకని ఆ వాటర్ అనేది మన స్కిన్‌కి కావాలి కాబట్టి, హైడ్రేటెడ్‌గా ఉంచాలి కాబట్టి, హైడ్రేటెడ్‌గా ఉండడానికి బయటికే కాదు ఇంటర్నల్‌గా గూడా మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే కూడా మన స్కిన్ అన్నది మనకి గ్లోయింగ్‌గా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా లోపల నుంచి ఉంటుంది. సో, బయట నుంచి పెట్టడానికి అలోవెరా జెల్ అన్నమాట. సో, నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్ అన్నది వెళ్ళాక చెప్తాను. చాలా సీక్రెట్ చిన్న ఇంగ్రీడియెంటే రోజు ఇంట్లోనే ఉంటుంది. కానీ అది మనం ఇలా గూడా యూజ్ చేయొచ్చు అని అసలు అనుకోమనమాట. సో, మౌత్ అరౌండ్ డార్కెనింగ్ అలాగే నెక్ డార్కెనింగ్ ఇక్కడ ఐస్ దగ్గర డార్కెనింగ్ ఎందుకు అవుతుంది అనుకుంటే, మన స్కిన్‌ని మనం క్లీన్ చేసుకోకపోవడం ఫస్ట్ మెయిన్ రీజన్. ఎందుకంటే మనం ఇలా పైన కడిగేసుకుంటే ఇక్కడ ఉండిపోతుంది. ఈ నోస్ దగ్గర ఉండిపోతుంది. అలాగే నెక్ అన్నది గూడా కరెక్ట్‌గా మనం క్లీన్ చేసుకోపోతే డార్కెనింగ్ అక్కడ అలా మనకి అంటే రోజు ఈవెన్‌గా మనం ఫేస్ వాష్ అనేది కరెక్ట్‌గా చేయకపోవడం వల్ల మనకి ఇక్కడ అన్నది డార్క్‌నెస్ ఉండిపోతుంది. అలాగే ఏ మెడికేషన్స్ తీసుకున్నా తగ్గిన తర్వాత కొంచెం డార్కెనింగ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత గూడా మన స్కిన్ అన్నది కొంచెం మనకి ఎవరికైనా ఎలా అయినా ఉంటుంది.
ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో అసలు ఏం తెలీదు. కానీ మౌత్ అరౌండ్ డార్కనింగ్, నెక్ డార్కనింగ్ నాకు అయింది ప్రెగ్నెన్సీలో. సో అందుకనే చెప్తున్నాను, ప్రెగ్నెన్సీలో నెక్ డార్కనింగ్ కూడా అయిపోయాక ఛాన్సెస్ ఉంటాయి, వస్తుందన్నమాట. సో దాన్ని కూడా మనం ఈజీగానే మనం దాన్ని క్లోజ్ చేసేయచ్చు. సో ఆ డార్కనింగ్ అన్నది మనం ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ఇష్యూస్ ఇవి ఉండొచ్చు. సో అది ఇప్పుడు మనం ఈ క్రీమ్ తో మనం అది సార్ట్అవుట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అన్నది తీసుకోవాలి. 1 స్పూన్ అన్నది విటమిన్ ఈ అన్నది 2, మీ దగ్గర విటమిన్ ఆయిల్ ఉంటే 1 స్పూన్ తీసుకోండి, క్యాప్సూల్స్ ఉంటే 2 తీసుకోండి. నెక్స్ట్ గ్లిజరిన్ అనేది 1 స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసేస్తే థిక్ ఆయిల్ బేస్డ్ కదా ఇవి. సో అందుకని మనకి కొంచెం అది ఇన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలివేరా జెల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి క్రీమీ టెక్స్చర్ కోసం, అలాగే హైడ్రేటెడ్గా మాయిశ్చర్గా దాంట్లోనే మంచి ప్రాపర్టీస్ ఉన్న మనకి స్కిన్కి కూడా పడతాయి. సో అది బాగా కలిపేసేయండి. అలోవెరా జెల్ కూడా మన స్కిన్ ని లైటన్ కూడా చేస్తుంది. సో అందుకని ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మన సీక్రెట్ మెయిన్, మనకి డార్కనింగ్ తగ్గడానికి, మన స్కిన్ అన్నది ఈవెన్ గా ఉండడానికి ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మీకు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అదేంటంటే నెయ్యి, ఘీ. అది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్తాను. లిప్స్ చాప్డ్ లిప్స్ అయిపోయాయి మనకి, ఇలా 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 అంటే ఇలా వచ్చేస్తున్నాయి. మనకి ఏదైనా దెబ్బ తగిలింది అంటే వెంటనే మన అమ్మ వాళ్ళు ఏమంటారు, అమ్మమ్మ వాళ్ళు నెయ్యి పెట్టుకోండి అంటారు అనమాట. పగిలిపోయింది అంటే అప్పుడు ఏం చేయమంటారు, వెంటనే నెయ్యి పెట్టుకుంటే అది అలా మన స్కిన్ అన్నది చాలా అబ్జర్వ్ చేసేసుకుని సప్పుల్గా ఉన్న మన లిప్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో లైటన్ కూడా చేస్తుంది. డార్క్ గా లిప్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదొక్కటి పెట్టుకోండి, ఇంకేం పెట్టుకోకండి. లిప్స్ కి 4 days అలా పెట్టుకోండి కంటిన్యూస్ గా. మీ లిప్స్ అన్నది కొంచెం డార్క్నెస్ అన్నది తగ్గుతుంది. ఆ తర్వాత మీరే కంటిన్యూ చేస్తారనమాట. సో ఇంకా మనకి మంచి రిజల్ట్ రావడం కోసం. సో అందుకని నెయ్యి చాలా చాలా మంచిది. కావాలంటే సర్చ్ చేసుకోండి, లేకపోతే మీరే ఇంట్లోనే ఉంటుంది, పెట్టుకుని చూసుకోండి. ఇప్పుడు ఒక 1/4 స్పూన్ అన్నది నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేస్తే కొంచెం క్రీమీ ఎల్లో మన క్రీమ్ అన్నది రెడీ అయిపోతుంది డార్క్నెస్ తగ్గించడానికి. సో మీకు ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ ఫేస్ వాష్ కరెక్ట్ గా చేసుకోండి. మంచిగా ఇక్కడ ఇలా కొంచెం చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత టోన్ చేసుకోండి. టోన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ క్రీమ్ అన్నది అప్లై చేసుకోండి. నైట్ టైం, మార్నింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ అప్లై చేసుకోండి, ఈవినింగ్ అప్లై చేసుకోండి, నైట్ అప్లై చేసుకోండి. మీకు 2 times a day కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో 2 times మీరు ఫేస్ వాష్ చేసుకుంటే 2 times అనేది ఇది మీరు అప్లై చేయొచ్చు. సో మంచిగా మీకు ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ అది అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకుని సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. మన డిఐవై సన్ స్క్రీన్ ఉంది కదా, ఎవరైనా అది చెక్అవుట్ చేయకపోయి ఉంటే ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ అనేది ప్రిపేర్ చేశాను. అది నేను ప్లే లిస్ట్ అన్నది డిస్క్రిప్షన్ లో ఉంది కదా, సో చెక్అవుట్ చేసేసుకోండి. డిఐవై సన్ స్క్రీన్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అది పెట్టేసుకొని రెడీ, మీరు ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలకి కూడా కరెక్ట్ గా స్కూల్ వెళ్ళే వాళ్ళకి బయట ఎండకి వాళ్ళు ఇది అయిపోతారు కదా, అప్పుడు కూడా ఈ క్రీమ్ అనేది రాయొచ్చు. ఫేస్ అంతా కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డార్క్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి చాలు, మనకి మళ్ళీ పోర్స్ దగ్గర ప్రాబ్లం రాకుండా. ఓకేనా? ఇదైతే నాన్ కామెడోజెనిక్ ఘీ అన్నది, నెయ్యి. సో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మొత్తం ఫేస్ అంతా పెట్టుకుంటే బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సప్పుల్గా ఉంటుంది వాళ్ళకి. బాగా ఫ్లేకీ స్కిన్ ఉంది నాకు, ఇలా అంటే నాకు ఇలా అంటే నాకు ప్యాచులుగా బయటకు వస్తుంది అన్న వాళ్ళు స్కిన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఓన్లీ డార్క్నెస్ ఉన్న టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ పెట్టుకోండి. మౌత్ అరౌండ్ కానీ, ఐస్ కానీ, మీ నెక్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుని వదిలేసేయండి. మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, నైట్ అయితే అది పెట్టేసుకుని పడుకోండి. ఓకేనా?
సో ఇలా చేసుకున్నారంటే మీ డార్క్నెస్ అన్నది తగ్గిపోతుంది. సో ఇవాళ మన స్కిన్ కేర్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ అంటే రేపు ఉంది. ఇప్పటి వరకు మనం ప్రిపేర్ చేసుకున్న మన DIY ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి అనేది డే 7 అన్నమాట. సో నేను బాడీ గురించి మాట్లాడట్లేదు ఏంటి అనుకోకండి. బాడీ గురించి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను వీడియో అన్నది. ఆ లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్కి పెడతానన్నమాట. సో చెక్అవుట్ చేయండి. స్కిన్ మొత్తం నేను ఫస్ట్ నుంచి ఎన్ని స్టెప్స్ చేయాలి, మన హ్యాండ్స్కి మన ఏం చేసుకుంటే మన హ్యాండ్స్ కూడా మనకి లైటెన్ అవుతాయి అన్నది నేను చెప్పాను. సో అదొకసారి చెక్అవుట్ చేయండి. అది ఇలా మీరు ఎవ్రీ వీక్ అన్నది కూడా చేసుకోవచ్చు. చేసుకుని ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను బాడీ పాలిషింగ్ అన్నది చేశాను. సో ఆ లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్అవుట్ చేసుకోండి. సో అందుకని ఇక్కడ నేను బాడీ కేర్ గురించి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడతో ఎండ్ అవుతుంది. రేపు అన్నది మన DIY ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం యూస్ చేసుకోవాలి. ఆ రొటీన్కి ఎలా మనం చేసుకుంటే మన స్కిన్ ఇలాగే సఫుల్గా గ్లోయింగ్గా పార్టీ లుక్ ఇలాగే ఉండేలాగా ఎప్పుడు సో ఎలా రొటీన్ అన్నది ఎలా చేసుకుంటే బెస్ట్ అన్నది నేను రేపు చెప్తాను. డే 7 అనమాట. సో డే 6 అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. మీరు ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి ఉన్న ఏదైనా రోజు నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ, ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ, పప్పాయాలో కూడా విటమిన్ సి ఉంటుంది, లైటన్ చేస్తుంది. డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటే మీకు ఇలా డార్క్నెస్ ఉన్నా సరే ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకేనా, న్యాచురల్గానే. సో మీ అఖిల అక్కడితో మళ్ళీ సెలవు తీసుకుంటుంది. ఇవాళకి డే 6 అనేది ఎండ్ చెప్తుంది. ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ డే 7 రేపు మళ్ళీ మన స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేసుకోవాలి అన్నది సీక్రెట్ ఏంటి అన్నది ఇప్పుడు నేను అక్కడ చెప్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ సిరీస్ అంతా మీరు కూడా చేసుకుని ఎలా ఫీల్ అయ్యారు అన్నది నాకు చెప్పడం అసలు మర్చిపోకండి. ఇంటర్నల్గా కేర్ తీసుకుంటూ ఉండండి. హైడ్రేటెడ్గా ఉండండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకేనా. సో సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండడం చాలా మంచిది ఇంటర్నల్గా. ఓకేనా. డ్రై ఫ్రూట్స్, నట్స్ మీ దగ్గర ఇంకా ఇలాంటివి ఉంటే అవి కూడా తీసుకోండి, ఇంకా మంచిది. ఓకేనా. సో మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. డే 7లో మళ్ళీ మీ ముందు వస్తాను. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకేనా. బాయ్.